కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఒక చక్కటి ఛాన్స్ వచ్చింది. అదే ప్రస్తుతం ఏదైతే కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది, తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. దాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక సూపర్ 6 పథకాలు ఎక్కడిదక్కడ పెట్టింది. జనం మీద భారాలు మోపుతోంది. విసిగెత్తిన జనం తిరగబడుతున్నారు. అదే సందర్భంలో అప్పటికి సెంటిమెంట్లను రేకెత్తించి లోకల్ సెంటిమెంట్లతో ఏదో గేమ్ నడుపుతుంది. అయితే ఇప్పుడు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బెనిఫిట్ ఏంటంటే మోడీ సర్కార్ చేసిన పని వాళ్ళకి ఆదాయం అవుతుంది. వాస్తవంగా నిన్నే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, గనులు అనేది ఎక్కడైనా ఉంటే ఆ గనుల మీద వచ్చే పన్నుల ఆదాయం రాష్ట్రాలకే చెందుతుంది, కేంద్రానికి కాదు అన్నటువంటిది. ఇప్పుడు అదే లెక్కను చూసుకున్నప్పుడు లిథియం నిల్వలు ఏదైతే మనకి బ్యాటరీలు వీటిలో తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి లిథియం నిల్వలు ఇదివరకు చైనా నుండి తీసుకునేవాడు. ఇప్పుడు కర్ణాటకలోని యాదగిరి, మాండ్య జిల్లాలలో దొరుకుతున్నాయి అన్నటువంటి తేల్చింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సెర్చ్లో ఆ ప్రాంతంలో తేలి ఈ నేపథ్యంలో అవి కనుక లైన్లోకి తీసుకొచ్చుకుంటే ప్రైవేట్ కంపెనీలకు లీజులకు ఇచ్చుకుంటే బోలెడంత డబ్బులు వస్తాయి. తద్వారా కొంత గట్టెక్కచ్చు.